48 hours చేసుకొని వేయండి. వేరే దగ్గర పక్కలో వేరే దగ్గర ప్లేస్ వేరే దగ్గర లొకేషన్ అక్కడ షిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు ఆఫ్టర్ 48 hours కల్ప నిల్వ ఉంచడానికి 52,000 ఫైన్. మీరు పార్ట్నరా? మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పబ్లిక్ ఇండస్ట్రీకి సంబంధించి గత 2 నెలల క్రితం మాకు ఆల్రెడీ కలెక్టర్ గారి నుంచి వెళ్ళి మాకు అప్లికేషన్స్ గ్రామ ప్రజల నుంచి వెళ్ళి రావడం జరిగింది. దాంట్లో భాగంగా మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తోటికి జాయింట్ ఇన్స్పెక్షన్కి లెటర్ రాసాము. జాయింట్ ఇన్స్పెక్షన్ వరకు మంగళవారం రోజు వస్తున్నారు. దీనికి సంబంధించి మేము నోటీసు కూడా ఈరోజు ప్రిపేర్ చేసేసి రాబోయే 48 hours లోపల దానికి సంబంధించిన వాళ్ళ ఓనర్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చేసుకొని 40 hours లోపల దాన్ని క్లోజ్ చేయాలని మేము చెప్పేసినాము. మనకు మంగళవారం రోజు మనం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వాళ్ళు అథారిటీస్ వచ్చిన తర్వాత టెక్నికల్గా దీనికి సంబంధించిన ఇబ్బందులు, మన గ్రామానికి సంబంధించిన ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది, ఆరోగ్య సమస్యలు, దానికి సంబంధించి డీటెయిల్గా రిపోర్ట్ తీసేసుకొని ఈ కంపెనీని సాధ్యమైనంత త్వరలో మూసివేయాలని వాళ్ళకు ఆల్రెడీ మేము అల్టిమేట్ ఇచ్చినాం. కాబట్టి వాళ్ళకు ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా కూడా దానికి సంబంధించిన మెటీరియల్ అదంతా క్లోజ్ చేసేసుకొని వాళ్ళకి ఏదైతే అనువైన ప్లేస్ ఉందో ఇది జనావాసాలకు దూరంగా ఉన్నటువంటి ప్లేస్లో పెట్టేసుకొని ప్రజలకు ఆరోగ్యరకంగా ఏ రకంగా ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశం కొద్దీ ఈ కంపెనీకి మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మాకున్నటువంటి అధికారాల భాగంగా CRPC 133 ప్రకారం ఏంటంటే పబ్లిక్ హెల్త్కు ఎప్పుడైతే ఇబ్బంది జరుగుతుందో దాంట్లో పబ్లిక్ హెల్త్కి సంబంధించి CRPC 133 ప్రకారం వీళ్ళకు నోటీసు కూడా ఇవ్వడం జరుగుతున్నది. దాని ప్రకారం చట్టరీత్యా దీనికి ఏదైతే ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది జరుగుతున్నదో వాళ్ళ కంపెనీ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. చౌటుప్పల పురపరిధిలో గత 15 సంవత్సరాల క్రితం IN ఆగ్రో ఫార్మ్స్ పేరిట ఈ చికెన్ నుంచి వచ్చిన డస్ట్ ద్వారా ఇతర ముడి సరుకు తయారు చేసేందుకు ఇక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా దుర్వాసన వెదజల్లి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా అనేక ఫిర్యాదులు వచ్చినాయి. ఫిర్యాదుల మేరకు సంబంధిత అధికారులు కూడా గతంలో సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకొని నడుపుకుంటూ వచ్చారు. ఇటీవల కాలంలో వాసన వెదజల్లి ప్రజలు మరింత ఇబ్బందికి గురవుతున్నారు, అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక సార్లు పట్టణ ప్రజలు అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవిస్తూ వచ్చిండ్రు. అయినా కూడా వాళ్ళు చరణ లేకపోగా అనేక సార్లు ఇండస్ట్రీ వాళ్లకు తెలియజేయడం జరిగింది, మూసివేయాలని చెప్పడం జరిగింది. ఈ సంబంధించి నెలకొల్పడానికి అనువైన ప్రాంతాన్ని ఎంచుకోవాలని కూడా సూచించడం జరిగింది. అయినా కూడా వాళ్ళు మార్పు రాకుండా ఇటీవల కాలంలో మరొక 10 సంవత్సరాలు అదనంగా రెన్యువల్ చేసుకొని ఇక్కడనే పూర్తి స్థాయిలో పరిశ్రమను నిర్వహించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ద్వారా పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందికి, అసౌకర్యానికి, అనారోగ్యానికి గురవుతా ఉన్నారు. తక్షణం దీన్ని మూసివేయాలని ఈరోజు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచన మేరకు అందరం అధికార యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు అందరం కూడా సందర్శించి వాస్తవాలను గుర్తించి సత్వరం పరిశ్రమను మూసివేయాలని కోరడం జరిగింది. 48 గంటల లోపల ఎట్టి పరిస్థితులలో పరిశ్రమను మూసివేయాలి, లేని పక్షంలో చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.
అదేవిధంగా పరిశ్రమ యాజమాన్యం కూడా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పరిశ్రమను మరో ప్రాంతానికి తరలించాలని కూడా ఈ సందర్భంగా సూచించినవి కాకుండా సత్తరం ఏమాత్రం కూడా పరిశ్రమ యాజమాన్యంలో చలన రాకపోతే ప్రత్యక్షంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో చట్టపరంగా సీజ్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. నాతో పాటు ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, సంబంధిత అధికారులు, రెవెన్యూ అధికారులు అందరం కూడా ఇక్కడ సందర్శించి జరిగే పరిస్థితులను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఇందుకు సంబంధించి పీసీ అధికారులను కూడా మంగళవారం నాడు రప్పించి దీనికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.